వచ్చే మంచి పేరు మట్టి కొట్టుకుపోయింది. నాకు ఆశపరుడు దురాశపరుడు అని ముద్ర పడిపోయింది. ఆయన నన్ను ఇప్పుడు తప్పుగా చచ్చా చాలా నీచంగా అనుకుంటాడు. ఇప్పుడు నేను తలెత్తుకొని తిరగలేను. ఎందుకు వాసు అలాంటి మాటలు మాట్లాడతావు? నువ్వేం టెన్షన్ పడకు. మా అమ్మ ఎలాగైనా సరే నాన్నని కన్విన్స్ చేస్తుంది. ఆయన్ని కన్విన్స్ చేసే లోపు నాకేగా చెడ్డ పేరు వచ్చేది, నన్నేగా తప్పుగా అనుకునేది. మనం మరో మాట మాట్లాడకుండా మా ఇంటికి వెళ్ళిపోవడమే బెటర్. పద బయలుదేరుదాం. తొందర పడకు వాసు, కాస్త ఓపిక పట్టు. ఎందుకు ఊరికే వెళ్దాం వెళ్దాం అని అంటావు? నా తలరాత నాకు అర్థమైంది రేవతి. నేను జీవితకాలం ఎవరో ఒకరి దగ్గర చేతులు కట్టుకొని నిలబడి పనిచేసి నెల నెల జీతం కోసం చేతులు చాచాలని రాసుంది. అంతే, దాన్ని ఎవ్వరు మార్చలేరు. మా అమ్మ నా కొడుకు దర్జాగా సూటు బూటు వేసుకొని వ్యాపారం చేయాలని ఆశపడచ్చు, కారులో తిరిగితే ఎదిగిపోవాలనుకోవచ్చు. కానీ నా చేతిలో కారులు తుడుచుకొని బ్రతికే గీతుంటే ఆమె మాత్రం ఏం చేస్తుంది? దేనికైనా అర్హత ఉండాలి, అరచేతిలో సొమ్ము ఉండాలి, పెద్ద సుడు ఉండాలి. అవేవీ లేనిదే కోరికలు ఎలా నెరవేరుతాయి? అయ్యా బాబు ధర్మం అని చేజాచి అడుక్కు తినేవాడికి అన్నదాన సత్రం కట్టించాలని కోరుకుంటే సరిపోతుందా? అదే ఇది. నా బాధంతా ఒక్కటే రేవతి. గొప్పింట్లో పుట్టి పెరిగిన నువ్వు నన్ను ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. నువ్వు నన్ను చేసుకున్నాక కూడా నలుగురిలో ఒక్కలా ఉండకూడదు. పోనీలే, ఏమున్నా లేకపోయినా మనకు మన ప్రేమే ముఖ్యం. మన గౌరవం మనం దక్కించుకుందాం. పద వెళ్దాం. వాసు, నువ్వు అలా మాట్లాడి నా మనసు కష్టపెట్టకు. నువ్వు బాధపడకు. ఇవాళ ఏదో ఒకటి తేలిపోవాలి. ముందు నేను వెళ్ళి మా నాన్నతో మాట్లాడతాను. వద్దు రేవతి, నువ్వు ఆగు వాసు. రేవతి రేవతి, నేను చెప్పేది విను. అమ్మా, మేం బయలుదేరుతాం. ఎక్కడికమ్మా? ఇంకెక్కడికి వెళ్తాం? మా ఇంటికి. పొద్దున మా అత్తగారు చెప్పెళ్ళారు కదా అక్కడికి రమ్మని. నేను నాన్న వచ్చాక మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుందామని అనుకున్నాను. కానీ నాన్న నీ మీద కేకలేస్తున్నాడు కదా, అది విన్నాక ఆయన అభిప్రాయం అర్థమైంది. అలాంటప్పుడు ఇంకా మేము ఇక్కడ ఉండడం ఎందుకు? ఇంకా నువ్వు నీ ఆశలు తగ్గించుకుంటే మంచిదమ్మా. అయినా ఆడపిల్లై పుట్టాక భర్తతో ఆయన వెంట ఆయన ఇంట్లోనే ఉండాలి కదా. ఎన్నాళ్ళని పుట్టింట్లో ఉండగలం? అలా ఉండడం మర్యాద కూడా కాదు, విలువ ఉండదు. మొగుడు పోతే ఉండొచ్చు, కానీ మొగుడుతో పాటు పుట్టింట్లో ఉండడం మంచిది కాదమ్మా. వాసు సరే అంది ఇరుగు పొరుగు వాళ్ళ కోసమే, కానీ మనం అన్న మాట ఆయన మనసుకు అంతగా నచ్చలేదు. నాన్న కూడా అంగీకరించింది లోకం కోసమే, కానీ నా కోసం కాదు. అది ఆయన మొహం చూస్తేనే అర్థమవుతుంది. మేము మా ఇంటికి వెళ్ళిపోతాం. ఆగమ్మ రేవతి, ఏంటి గబగబా దిగేసి చకచక 4 మాటలు మాట్లాడేసి టకటక వెళ్ళిపోతున్నావు? ఏంటి దాని అర్థం? ఏంటి నాన్న, నేను ఎందుకు వచ్చాను, ఎందుకు మాట్లాడాను, ఎందుకు వెళ్ళిపోతున్నాను మీకేం తెలియనట్టే మాట్లాడుతున్నారు? సరే, మీకు అర్థం ఏంటంటే మాట్లాడతాను, సమాధానం చెప్పండి. మీ ఇష్ట ప్రకారం నేను పెళ్లి చేసుకుని ఉంటే నగలు గిగలు కట్నం గిట్నం అంటూ కనీసం 25 లక్షలైనా ఖర్చు ఉండేవి కదా. ఆ డబ్బులు మీకు ఇప్పుడు మిగిలాయి కదా. మీరెందుకు ఆ డబ్బులతో మా వారితో ఒక బిజినెస్ పెట్టివ్వకూడదు? మీకు నేను కాక ఇంకెవరు లేరు కదా. మరి మీరు కూడబెట్టే ఆస్తంతా ఎవరి కోసం నాన్న? నాన్న, మీరు నా భర్తతో మంచి బిజినెస్ పెట్టిస్తే ఆయనే కాదు, ఆయనతో పాటు నేను, నా భవిష్యత్తు కూడా బాగుంటుంది. మేము సుఖ సంతోషాలతో బతుకుతాం. ఆలోచించండి నాన్న. యాండి, అది అడిగింది న్యాయమే కదా. కరెక్ట్గా అడగవలసిన ప్రశ్న అడిగింది. ఇంకా ఏం ఆలోచిస్తున్నారు? దానికి సమాధానం చెప్పండి. మీరిలా అంటారని తెలియక నేను వదినగారితో ఎంతో నమ్మకంగా వ్యాపారం పెట్టిస్తానని చెప్పి పంపించాను. మీరు నా మాట కాదనరు, ఒప్పుకుంటారు అనుకున్నాను. కానీ మీ వాలకం చూస్తుంటే రేవతిని మీరింకా కూతురుగా అంగీకరించినట్టుగా లేరు. మీ మాట కాదని పెళ్లి చేసుకుందని కోపంతోనే ఉన్నట్టున్నారు. నేనో మాట అడగనా? మిమ్మల్ని నరకడానికి కత్తెత్తాడే వాడి భార్య ఇక్కడికొచ్చి ఏడ్చిందని వాడికో షాప్ పెట్టించారు. కన్న కూతురు అడుగుతోందండి. మీ ప్రాణాలు కాపాడిన అల్లుడికి ఒక వ్యాపారం పెట్టించడానికి ఎందుకండి మీనమేషాలు ఎక్కడతారు? దానివల్ల బాగుపడేదెవరండి? మన అమ్మాయి అల్లుడే కదా.
అయినా అతన్ని అల్లుడని ఎందుకనుకుంటారు? కొడుకనుకోవచ్చు కదా. ఈరోజు మీరు నేను ప్రాణాలతో ఉండడానికి కారణం అతనేనండి. అందుకు కృతజ్ఞత చూపించండి. ఏంటి అత్తగారు ఇంత ఘాటైన సెంటిమెంటల్ డైలాగ్స్ వాడుతుంది, అయినా మామగారు ఆలోచిస్తున్నారు. ఈ విషయాన్ని ఇలా వదిలేకూడదు. మధ్యలో దూరిపై మామను ఒప్పించాలి. వాసు, అత్తయ్య, నా కోసం మావయ్యతో బిజినెస్ గురించి మాట్లాడకండి ప్లీజ్. మావయ్య, మీరు ఎందుకు ఆలోచిస్తున్నారో అది నేను అర్థం చేసుకోగలను. మీరు ఏదైనా అత్తయ్య రేవతలా కాదు, చాలా కరెక్ట్గా ఆలోచిస్తారు. బిజినెస్ అనేది మామూలు విషయం కాదు, ఆ విషయం నాకు తెలుసు. వీళ్ళకి తెలియకుండా ఏదో ఆవేశంగా మాట్లాడుతున్నారు. మీరు అన్ని విధాలు ఆలోచించి చేస్తారు కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో ఉండగలిగారు. నేను ముందే వెళ్తా అన్నాను మావయ్య, ఇదేమీ వద్దు, పద్ధతి కాదు అని. కానీ మా అమ్మ, అత్తయ్య, రేవతి కలిసి నా మనసును మార్చేశారు. నేను ఇల్లరికం అల్లుడిగా ఉండడానికి ఆలోచించినప్పుడు మీరే అన్నారు కదా, అల్లుడు గారు మీ గౌరవం తగ్గకుండా చూసుకుంటాను అని. ఇప్పుడు మీరే నా చేత బిజినెస్ పెట్టిస్తే నా గౌరవం ఏం కావాలి మావయ్య? అల్లుడిగా సెటిల్ అయ్యి ఆశపోతుతనంగా తన మామగారే బిజినెస్ పెట్టించేలా చేశారు అని జనం అనుకోరు? వద్దు మావయ్య, వద్దు. ఆ పేరు నాకొద్దు. నేను బయలుదేరుతాను. రేవతి, వెళ్దాం. అల్లుడు గారు, ఒక్క నిమిషం. నేను ఆలోచించింది మీరు కరెక్ట్గా చెప్పారు. నా ఆలోచన అర్థం చేసుకోకుండా వీళ్ళు మాట్లాడుతున్నారు. నా ఆలోచన అర్థం చేసుకుంది మీరొక్కళ్ళే. నాకు బిజినెస్ పెట్టించడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు. నేను బిజినెస్ పెట్టిస్తే అది మీ గౌరవానికి భంగం కలిగిస్తుందని ఆలోచిస్తున్నాను. నేను ఆ రోజు గోపి ముందన్న మాట నిజమే, బాగా గుర్తు చేశారు. మీ గౌరవం తగ్గకుండా చూసుకుంటాను అన్నాను. దాని గురించే ఆలోచిస్తున్నాను. మీకిచ్చిన మాట నెరవేర్చడం నా బాధ్యత. ఏంటి తికమగ్గా మాట్లాడుతున్నాడు? అభ్యంతరం లేదంటాడు, గౌరవం అంటాడు. టోటల్గా కన్ఫ్యూజ్ చేస్తున్నాడే. ఏంటండి, అల్లుడు ఏదో మాట్లాడాడంటే మీరు గౌరవం, మర్యాద, ఇబ్బంది అంటూ మాట్లాడతారేంటి? మనం బిజినెస్ పెట్టిస్తే అల్లుడు గారి గౌరవానికి ఏం ఇబ్బంది ఉంటుందండి? ఓసే పిచ్చిదానా, మతలబు అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావు. మన ఇంట్లో ఉండి ఉద్యోగానికి వెళితే గౌరవంగా ఉండటం లేదా అంటున్నారు కదా. మనం బిజినెస్ పెట్టిస్తే మొత్తం మామగారి డబ్బుతోనే పైకొచ్చాడని జనం అనుకోరు? ఏమంటారు అల్లుడు గారు? అవును మావయ్య అంటారు. నేనింకా ఏం ఆలోచించానంటే మనిద్దరం కలిసి పార్ట్నర్షిప్లో బిజినెస్ చేయాలని. పార్ట్నర్షిప్ అంటే అదెలా మావయ్య? కలిసి వ్యాపారం చేయడం. బిజినెస్ చేయాలంటే స్థలం కావాలి కదా, కావాలా వద్దా? కావాలి. అందుకని జనం వచ్చిపోవడానికి అనువైన మంచి స్థలాన్ని మంచి సెంటర్లో చూడండి. ఆ తర్వాత మిగతా విషయాలని నేను చూసుకుంటాను. మంచి సెంటర్లో ప్లేసు అంతే కదా? ఎంత కిరాయిలో చూడమంటారు? కిరాయి కాదు నేననేది, సొంత స్థలం చూడండి. ఏంటి, సొంత స్థలమా? అవునలుడు గారు, మీ పేరు మీద సొంత స్థలం ఉంటే చూడండి. నేను డబ్బులు పెడతాను, ఇద్దరం కలిసి వ్యాపారం చేద్దాం. నేనన్నమాట కొంచెం షాకింగ్గా ఉండొచ్చు, కానీ అది మీ గౌరవాన్ని కాపాడుతుంది. అదీ కాక మనిద్దరం కలిసి బిజినెస్ చేస్తున్నామని లోకం చెప్పుకుంటుంది. అది పబ్లిసిటీ అంటే. నాకు అనుభవం ఉంది, మీకు ఆలోచన ఉంది. మీకు వ్యాపారం కొత్త కాబట్టి మీకంటూ ఆస్తి ఉందనుకోండి, బాధ్యత పెరుగుతుంది, పట్టుదల కూడా పెరుగుతుంది. ఏమంటారు అల్లుడు గారు? నేను చెప్పింది కరెక్టా కదా? కరెక్ట్ మావయ్య, మీరు చాలా కరెక్ట్గానే చెప్పారు. చూసారా, అది అల్లుడంటే. చూడండి ఎంత బాగా అర్థం చేసుకున్నాడు. మీరు ఉన్నారు. ఇప్పుడు మీకు ఆనందమే కదా? అల్లుడు గారు, ప్లేస్ మాత్రమే చూపించండి, మిగతా విషయాలని నేను చూసుకుంటాను. అలాగే మావయ్య. అమ్మా రేవతి, మీ నాన్న బిజినెస్ పెట్టించడానికి ఒప్పుకున్నారు. నీకు సంతోషమే కదా? చాలా సంతోషం అమ్మా. అల్లుడు గారు, టిఫిన్ చేశాను, రండి తిందురు గాని. మా నాన్న ఇలా ఒప్పుకున్నారో చూసావా? చాలా సంతోషంగా ఉంది. ఒప్పుకుంటారో లేదో అని అనుకున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది.
సరే పద టిఫిన్ చేద్దు గాని. ఏంటబ్బా ఇది? హ్యాపీనా అన్హ్యాపీనా? ఏమండి వస్తున్నా. అన్నయ్య నన్ను ఆశీర్వదించు. అరే చల్లగా ఉండమ్మా. అయినా ఏంటమ్మా ఇప్పుడు నా ఆశీర్వాదం తీసుకుంటున్నావు? ఏంటి విశేషం? నేను ఈ సెమిస్టర్ లో క్లాస్ ఫస్ట్ వచ్చానన్నయ్య. ఈ రోజు నా క్లాస్మేట్స్ అంతా వచ్చి నన్ను విష్ చేసి వెళ్లారు. అవునా? చాలా ఆనందంగా ఉందమ్మా. నిజంగా చాలా సంతోషంగా ఉంది. అమ్మ రాణి, నేనేం చదువుకోలేదు. నువ్వు వాసుగాడు బాగా చదువుకుని గొప్ప స్థాయికి రావాలని ఆశపడ్డాను. నేను అనుకుంటున్నట్టే నువ్వు బాగా చదువుకుంటున్నావు, ఫస్ట్లో పాస్ అయ్యావు. ఇలాగే ప్రతి సంవత్సరం నువ్వు ఫస్ట్ రావాలమ్మా. మన ఇంటి గౌరవాన్ని నిలబెట్టాలి. నిజం చెప్తున్నానమ్మా, ఈరోజు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. అర్చన, చూసావా, మన రాణి ఫస్ట్లో పాస్ అయింది. ఈ నెల నుంచి నేను పడుతున్న కష్టానికి ఫలితం దక్కింది అర్చన. చాలు చాలు. అన్నట్టు అర్చన, నీకు ఈ విషయం పొద్దున్నే తెలుసుంటుంది కదా. నువ్వు మధ్యాహ్నం షట్టుకి భోజనం తీసుకొచ్చినప్పుడు కూడా నాతో ఈ విషయం ఎందుకు చెప్పలేదు? అర్చన, నిన్నే అడుగుతున్నాను, సమాధానం చెప్పు. ఏం చెప్తాను రా? నా చెల్లెలు ఏదో సాధించింది అని చెప్పి గొప్పగా మెచ్చుకొని నెత్తికెక్కించుకుంటున్నావే, ఆ చెల్లెలు ఏం చేసిందో నీకు తెలుసా? మావయ్య, అమ్మా నన్ను ఆపకమ్మా. మావయ్య, ఆయన అడిగింది నన్ను, సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాది. మీరెందుకు మధ్యలో తలదూరుస్తున్నారు? అది కాదమ్మా. మావయ్య, అర్థం చేసుకోండి. పొద్దున్న రాణి ఫ్రెండ్స్ ఇంటికొచ్చినప్పుడు నేను ఇంట్లో లేను. వాళ్ళు బయలుదేరేటప్పుడే నేను ఇంటికొచ్చాను. రాణి చాలా సంతోషంగా ఉంది. ఏంటి రాణి ఇంత ఆనందంగా ఉన్నావు? చేతిలో ఆ స్వీట్ బాక్స్ ఏంటి అని అడిగితే, నీతో చెప్పను, అన్నయ్యతోనే చెప్తాను అనంది. ఆ తర్వాత ఎన్నిసార్లు అడిగినా అదే సమాధానం చెప్పింది. ఆ తర్వాత మావయ్య ఇంటికొచ్చాక మావయ్యతో చెప్పింది. అప్పుడు నా మనసుకి కాస్త బాధ అనిపించింది. ఇంత సంతోషమైన విషయం రాణి నాతో చెప్పలేదే. రాణి మనసులో ఆ మాత్రం చోటు సంపాదించుకోలేకపోయానే అని బాధతో సంతోషంగా ఉండలేకపోయాను. ఏంటమ్మా రాణి ఇది? అర్చన ఎవరు? నీ వదిన. తను అడిగినా నువ్వు చెప్పకపోతే తను బాధపడదు. రాణి, ఒక విషయం గుర్తుపెట్టుకో. నీకు నేను, అమ్మ, నాన్న, వాసు అందరం ఉన్నాం. కానీ పాపం అర్చనకి మనం తప్ప ఇంకెవరు లేరమ్మా. తను తన పుట్టింటి వాళ్ల బంధాన్ని, బంధుత్వాన్ని కాదనుకుని మనతో ఉంటోంది. రాణి, నేను నిన్నెంత ప్రేమిస్తున్నానో నీ వదిన కూడా నిన్నంతే ప్రేమిస్తోందమ్మా. కొంచెం అర్థం చేసుకో.
వదినతో ఇలా ప్రవర్తించద్దు సరేనా? అర్చన, రాణి చిన్నపిల్ల ఏదో తెలియక నీతో అలా మాట్లాడింది. దాని మాటల్ని మనసులో పెట్టుకుని నువ్వు బాధపడద్దు. అందరం సంతోషంగా ఉన్నాం, నువ్వు కూడా సంతోషంగా ఉండాలి. ఇంత జరిగిందా? నాకేమీ తెలియలేదే. ఏమే, ఎందుకు ఎలా చేసి వదిని బాధ పెట్టావు? అమ్మా ఊరుకో, చెప్తున్నాను కదా, తెలియక చేసింది. ఇంకా విషయం వదిలేసి. అమ్మ రాణి, ఊరుకోమ్మా, బాధపడకు. అర్చన, పద. ఏమయ్యా, పద భోంచేద్దాం. రాణి రావే, అవన్నీ తీసుకొద్దాం.